హలో అండి. నమస్తే. మనము టుడే టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ గురించి. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా 2026 ప్రపంచ పుస్తక రాజధానిగా దేనిని గుర్తించారు అనేది. ఓకేనా? ఇది దేని పేరు అనంటే మొరాకోలో ఉన్న రాబర్ట్ అనే దానికి ఈసారి 2026లో ప్రపంచ పుస్తక రాజధానిని గుర్తించారు అన్నట్టు. మరి 2027లో ఏంటిదంటే మెడిలిన్ అనే దేశానికి సంబంధించింది. అయితే లాస్ట్ ఇయర్ దేనికొచ్చిందంటే రియో డిజనీల్ దానికి వచ్చిందన్నట్టు. ఓకే. ప్రపంచ పుస్తక రాజధాని రాబర్ట్ మొరాకో దేశానికి సంబంధించింది. ఇది మనకు ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 23 వరల్డ్ బుక్ కాపీ రైట్స్ డే సందర్భంగా ఇది వస్తదన్నట్టు ఎవ్రీ ఇయర్. అండ్ ఏప్రిల్ 23 వరల్డ్ బుక్ కాపీ రైట్ డేతో సహా ఇంకొకటి ఏంటిదంటే ఇంగ్లీష్ డేని కూడా జరుపుకుంటాం. ఇంగ్లీష్ డే ఎందుకు అనంటే షేక్స్పియర్ చనిపోయిన రోజునే మనకు ఇక్కడ ఇంగ్లీష్ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఓకే. అండ్ తర్వాత మనకు మూల రాజ్యాంగంలో 14 భాషలు ఉన్నాయి. ఓకేనా? ఈ 14 భాషలు కూడా రాజ్యాంగ సవరణ ద్వారా 22 ఇప్పుడు భాషలు అనేటివి ఉన్నాయి అన్నట్టు. కానీ ఇంగ్లీష్ అనేది మాత్రము మనకు రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఈ 14 భాషలు స్వతంత్రం వచ్చినప్పుడు ఉండేవి. 22 భాషలలో ఇంగ్లీష్ మాత్రం కాదు. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. అండ్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి అనంటే ఇండియా అండ్ జపాన్ రెండు కూడా ఏంటిదంటే ఏఐ స్ట్రాటజీకి సంబంధించిన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఓకే. ఏంటిది ఏఐకి సంబంధించింది ఇండియా జపాన్ అనేది ఒక ఒప్పందం కుదిరింది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి పొగాకునకు దూరంగా ఉంచాలని ఒక దేశం నిర్ణయించుకుందన్నట్టు. ఆ దేశం ఏది అనంటే మాల్దీవులు. ఓకేనా? 2007 జనవరి 1 తర్వాత పుట్టిన వారికి పొగాకుకు దూరంగా ఉంచాలని చెప్పి మాల్దీవుల దేశము ఇది ఫస్ట్ నిర్ణయం తీసుకున్న దేశం అన్నట్టు. అయితే మనకి ఇంకొకటి ఏంటిదంటే 2009 జనవరి తర్వాత పుట్టిన వాళ్ళైతేనేమో వారికి పొగాకు అమ్మొద్దని చెప్పి ఇంతకుముందుకే మనకు యూకే పార్లమెంటు ఆమోదం చేసింది. ఓకేనా? ఇది కూడా ఈ 2 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకే. ఇక్కడ మనకు పొగాకు సంబంధించి అయితేనేమో ఇప్పుడు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది మాత్రం యూకే పార్లమెంటు. కానీ అంతకంటే ముందుగానే మాల్దీవులు మాత్రం 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి ఎవరికి కూడా ఏంటిది పొగాకు దూరం ఉంచాలని ఫస్ట్ నిర్ణయించుకుంది. ఇప్పుడైతే ఇది పార్లమెంటులో మళ్ళీ ఆమోదం తెలిపింది. 2009 జనవరి తర్వాత పుట్టిన వాళ్ళకు అని చెప్పి తీసుకున్న మరి నిర్ణయం తీసుకున్న దేశం ఏది అంటే యూకే పార్లమెంటు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఇండియా శ్రీలంక ఎక్సర్సైజ్ జరిగింది. ఇండియాకి శ్రీలంకకి మధ్య ఎక్సర్సైజ్ ఏంటిది అని అంటే డివెక్స్ 2026 ఇండియా శ్రీలంకకు ఇది మరి ఎక్కడ జరిగింది అని అంటే శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27 వరకు ఇండియన్ నేవీ వాళ్ళు పాల్గొన్నారు, మన ఇండియన్ నేవీ వాళ్ళు పాల్గొన్నారు, శ్రీలంక నేవీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఓకే. అండ్ తర్వాత మనకు తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకు ఇక్కడ ఏంటిదంటే వరంగల్లో హెమటాలజీ సెంటర్ ఏంటిది ఎక్సలెన్స్ అనేది ప్రారంభించారు అన్నట్టు. ఓకేనా? వరంగల్లో హెల్త్ సిటీ పేరుతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని హెమటాలజీ సెంటర్ను ఓకేనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏం చేశారంటే హెమటాలజీ సెంటర్ ఆఫ్ ఏంటిది ఎక్సలెన్స్గా మార్చడం జరిగింది. ఇక మనం ఇవి గుర్తుంచుకోవాలి. వరంగల్ అయితేనేమో హెమటాలజీ సెంటర్ అని గుర్తుంచుకోవాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు ఉంటారు చూడు, దానిలో భాగంగా ఇవి మార్చడం జరిగింది అన్నట్టు. సనత్ నగర్ ఏం టీమ్స్ వచ్చిందంటే సనత్ నగర్ అయితే గుండె జబ్బుల నివారణ కేంద్రం వచ్చింది. అల్వాల్ టీమ్స్ దాంట్లో అయితేనేమో న్యూరో సైన్స్కి సంబంధించిన నివారణ కేంద్రం వచ్చింది. ఎల్బీ నగర్ దాంట్లో అయితేనేమో గ్యాస్ట్రో సైన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటివి ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు అని అంటే సెంట్రల్ వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించిన వాళ్ళు వీటిని ప్రకటించడం జరిగింది. హెమటాలజీ సెంటర్ అనేదేమో వరంగల్ అని గుర్తుంచుకోవాలి. సనత్ నగర్లో అయితే గుండె జబ్బులు, అల్వాల్ అయితే న్యూరో సైన్స్, ఎల్బీ నగర్ అయితే గ్యాస్ట్రో సైన్స్ సెంటర్ అనేది గుర్తుంచుకోవాలి. ఇవి తెలంగాణకి సంబంధించినవి ఏంటిది అని అంటే ఇది వీటిని గుర్తించడం జరిగింది. దీంట్లో సెంట్రల్ హెల్త్ ఉంటుంది కదా, దానిలో భాగంగా. అండ్ తర్వాత సింగరేణి ఏంటిదంటే ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటిదంటే ఇంతకుముందుకు సింగరేణి ఏ విధంగా ఉంది అంటే ప్రమాదంతో మరణించడం వలన అప్పుడు వాళ్ళకు బీమా అనేది ఇచ్చారు. అలాగే సహజ మరణమైనా కూడా ఇప్పుడు ఏంటిదంటే 10 lakhs మనకి ఏంటిది ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇంతకుముందుకు కూడా ఉండే అంటే సింగరేణిలో వర్క్ చేసేటప్పుడు ఏమైనా ప్రమాదం జరిగితే అప్పుడు కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేది. ఇప్పుడు అవే కాకుండా సహజ మరణాన్ని కూడా 10 లక్షల వరకు మేము ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్పి సింగరేణి వాళ్ళు ఎస్బీఐతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత హైదరాబాద్లో
మనకు ఏకో టౌన్ అనేది ఒకటి కొత్తగా ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే రంగారెడ్డి డిస్టిక్లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బండరావిర్యాల గ్రామంలో 494 ఎకరాల్లో ఏ విధంగా అంటే అది మొత్తం కంప్లీట్గా పారిశ్రామికంగా ఉండడం వలన డెవలప్ అంటే కంప్లీట్గా బాగలేదంట. ఆ ఏరియాని జపాన్లోని కీటుక్యుషు నగరము ఏ విధంగా అయితే బాగా డెవలప్ చేశారో అదేవిధంగా ఆ అధికారులతోని తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడ ఏకో టౌన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ అబ్దుల్లాపూర్ మెట్టులోని బండరావిర్యాల గ్రామంలో 494 ఎకరాలలో. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకు స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటిదంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 160 ఎకరాల భూ కేటాయింపు చేస్తున్నారు. మరి ఎందుకు స్వయం సహాయక సంఘాలకు అనంటే సౌర విద్యుత్ ప్లాంటును మంజూరు కోసం. అంటే ఈ 22 జిల్లాలు 80 ప్లాంట్లను ఏర్పాటు చేసి దాంట్లో స్వయం సహాయక సంఘాల వాళ్ళు ఉంటారుగా మహిళలు, దాంట్లో వాళ్ళు వర్క్ చేసుకోవడానికి 160 ఎకరాల భూమిని గవర్నమెంట్ అనేది కేటాయించింది. దాని ద్వారా 44 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం కోసము. ఓకేనా. స్వయం సహాయక సంఘాలకి ఎంత అంటే 160 ఎకరాలు సౌర విద్యుత్ ప్లాంట్ల కోసము. ఎన్ని జిల్లాలు అంటే 22 జిల్లాల్లో. అలాగే రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ రహదారి స్టార్ట్ అయింది. ఎక్కడెక్కడ అనంటే ఖమ్మం దేవరపల్లి మార్గంలో పాక్షికంగా రాకపోకలకు అనుమతి ఇచ్చిందంట గ్రీన్ఫీల్డ్ రహదారులు. అండ్ అచ్యుత మానస, ఈమెకు ఏంటిది అనంటే ఈమె ఏపీకి చెందిన ఆమె అచ్యుత మానస. ఈమెకు కూచిపూడి డ్యాన్సర్ అన్నట్టు. ఆమెకు లండన్ యూకేలో IIW అంటే ఇన్స్పైరింగ్ ఇండియన్ ఉమెన్ షీ ఇన్స్పైరింగ్ 2026 అవార్డుతో సత్కరించడం జరిగింది. ఎవరు? అచ్యుత మానస. అండ్ ఏప్రిల్ 24. ఓకే, ఏప్రిల్ 24 గురించి చూద్దాం. మనకు ఏప్రిల్ 24 అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలేటరిజం అండ్ డిప్లొమాటిక్ ఫర్ పీస్. అంటే శాంతి కోసం బహుళత్వం దౌత్యానికి సంబంధించిన రోజు. ఇది ఎప్పుడు ప్రకటించిందంటే 2018లో UNGA తీర్మానం ఆమోదం చేసిందంట తీర్మానంను. ఓకేనా. అండ్ తర్వాత మనకు ఏప్రిల్ 24 గురించి కూడా ఇంకొకటి ఉంది, అది మళ్ళీ నేను చెప్తాను కొంచెం. అండ్ ప్రాజెక్టు దంతకు. ఈ ప్రాజెక్టు దంతకు దేనికోసము అంటే మన ఇండియా వాళ్ళు భూటాన్లో ఒక ప్రాజెక్ట్ని చేపట్టారు. అది ప్రాజెక్ట్ దేని గురించి అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఓకేనా. అది ఏప్రిల్ 24, 2026కి ఇప్పటి వరకు 66 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓకేనా. ఈ 66 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా భూటాన్లో దాని రాజధాని థింపూలో ఈ ప్రాజెక్ట్ దంతకు సంబంధించిన వేడుకలు నిర్వహించాలి. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి, 66 ఇయర్స్ కంప్లీట్ అయినందుకు. అండ్ తర్వాత మనకి ఇంకా ఏంటిదంటే ఏప్రిల్ 24 అంటున్నా కదా, ఈ ఏప్రిల్ 24కి సంబంధించి బాండుంగ్ కాన్ఫరెన్స్ కూడా, అంటే ఏప్రిల్ 24కి సంబంధించి ఇయర్స్ వేరు కానీ ఇక్కడ మనకు ఏప్రిల్ 24 గురించి బాండుంగ్ కాన్ఫరెన్స్ 1955 ఏప్రిల్ 24న బాండుంగ్ కాన్ఫరెన్స్ కూడా ఆ రోజు నిర్వహించారు. వియన్నా కన్వెన్షన్ అమలు. ఓకేనా, 1964 ఏప్రిల్ 24న. అండ్ కేశవానంద భారతి కేసు కూడా 1973 ఏప్రిల్ 24. చాలా ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ 1993 ఏప్రిల్ 24. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడుకుందాం. పల్లి పంచాయతీ అనేదాన్ని మహారాష్ట్రలో కార్బన్ న్యూట్రల్ విలేజ్గా మోడీ ప్రకటించారు. ఎప్పుడు అంటే 2022 ఏప్రిల్ 24లో. ఓకేనా, మహారాష్ట్రలో ఇది. ఓకే, మనకి ఏప్రిల్ 24కు సంబంధించి ఇన్ని మాట్లాడుకోవచ్చు. అండ్ ఇంకొకటి ప్రాజెక్ట్ దంతకు, బాండుంగ్ కాన్ఫరెన్స్, వియన్నా కన్వెన్షన్, కేశవానంద భారతి కేసు, పంచాయతీరాజు, పల్లి పంచాయతీ, ఇవన్నీ ఏప్రిల్ 24. ఇయర్స్ కూడా గుర్తుంచుకోవాలి. 1955, 64 కేశవానంద భారతి కేసు, 1973, 93 అయితే మనకు పంచాయతీరాజు గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ ఇండియా సార్క్. ఓకే, మనము సార్కులో ఒక మెంబర్ కదా. అయితే సార్క్ కొత్తగా ఏంటిదంటే కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. ఓకే, ఇది మొదటిసారి. దీనిలో ఈ 2024 నుంచి 2027 వరకు దీంట్లో ఆర్థికంగా బలోపేతం చేసుకోవడం కోసం అన్నట్టు. అయితే దీనిలో ఈ సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్లో పథకం భాగంలో మనము ఫస్ట్ ఎవరికి అంటే మాల్దీవ్ కంట్రీకి $30 మిలియన్ల మనం ఇచ్చామన్నట్టు. ఇది ఆర్బీఐ వ్యవస్థ అమలు చేసింది అన్నట్టు. మనము ఎవరికి ఇచ్చినాం? మాల్దీవులకి ఇచ్చినాం, ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడం కోసము. ఓకేనా. ఏంటిది? సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్.
మనం ఇండియా వాళ్ళం ఎవరికి ఇచ్చాము, ఫస్ట్ కంట్రీ ఏది అంటే మాల్దీవులకు ఫస్ట్ సారి ఇచ్చాం కాబట్టి దీంట్లో ఇది కొత్తగా పథకం వచ్చింది కాబట్టి ఫస్ట్ కంట్రీ ఏది అంటే మాల్దీవులు. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకు మరి సార్క్ ఎప్పుడు ఏర్పడింది? 1985. ఓకే, సార్క్ ఎప్పుడు ఏర్పడింది? 1985 డిసెంబర్ 8న బంగ్లాదేశ్ ఢాకాలో ఫస్ట్ సారి అక్కడ సదస్సు జరిగింది, అక్కడ స్థాపించారు. కానీ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటే నేపాల్లో ఉంది. ఓకేనా, కాఠ్మండ్లోని నేపాల్లో ఉంది. మరి సార్క్ అంటే ఏంటిది? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. మరి దీంట్లో మేము ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అని అంటే మన ఇండియా చుట్టూ సరౌండింగ్లో ఉన్న కంట్రీస్ మనం ఉన్నాము. పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశు, శ్రీలంక, నేపాలు, భూటాను, మాల్దీవ్స్. 2007లో ఆఫ్ఘనిస్తాన్ చేరింది. ఓకే, ఇది సార్క్ గురించి. సార్క్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఏర్పాటు చేసాం? 1985 డిసెంబర్ 8న. ఓకేనా, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? నేపాల్లో ఉంది. ఓకే, అండ్ తర్వాత మనము మరి ఎవరికి $30 మిలియన్ ఇచ్చాము అని అంటే మాల్దీవులకు. ఓకే, ఇది ఏంటిది? సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్వర్క్లో భాగంగా. అండ్ తర్వాత 1985 గురించి చూద్దాం. 1985 అనేది ఏంటిది? మనకు సార్క్ ఏర్పడింది అనుకోగా ఆ 1985కి సంబంధించి ఇంకో కొన్ని ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, తాడా అనేది ఏంటిదంటే 1985 మే 1న ఏర్పడింది. ఇది ఏంటిది అని అంటే టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ యాక్టివిటీస్ అంటే ఉగ్రవాద నియంత్రణకి సంబంధించింది. ఇది తాడా అని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు? 1985లో మే 1వ తారీఖున. మళ్ళీ తర్వాత 1995లో దీన్ని రద్దు చేశారు. ఓకే, తాడా. అంటే తర్వాత ఎన్డీపీఎస్ ఎప్పుడు అంటే 1985 నవంబర్ 14న. ఇదేంటిది అని అంటే నార్కోటిక్. ఓకే, నార్కోటిక్ డ్రగ్. ఇది ఎన్ అంటే గుర్తుంచుకోవాలి, నవంబర్ అని గుర్తుంచుకోవాలి. నార్కోటిక్స్ అనేది నార్కోటిక్ డ్రగ్స్. మనకు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఎన్ఎన్ అని గుర్తుంచుకోవాలి. నార్కోటిక్స్ అనేది ఎన్ అంటే నవంబర్ 14. నార్కోటిక్ డ్రగ్స్ పిల్లలకి అసలు డ్రగ్స్ అనేది అలవాటు చేయొద్దు కాబట్టి నవంబర్ 14 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1985 నవంబర్ 14 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ అనేది. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే 1985లో మార్చిలో యాంటీ డిఫెన్స్ లా. ఇది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది వచ్చింది అన్నట్టు. ఇది యాంటీ డిఫెన్స్ లా అనేది ఎందుకు వచ్చింది అని అంటే 52వ రాజ్యాంగ సవరణ ఎందుకు వచ్చింది అని అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పార్టీ మారుతారు కదా, పార్టీ మారకుండా ఉండడం కోసం వచ్చింది అన్నట్టు. అప్పుడు పార్టీ మారారనుకో వాళ్ళకు సభ్యత్వం రద్దు అవుతుంది. ఇది ఎవరు చేస్తారంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. యాంటీ డిఫెన్స్ లా అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1985లో వచ్చింది అన్నట్టు. ఓకేనా, అండ్ తర్వాత మనకు ఐజీఎన్ఓయు కూడా అప్పుడే ఏర్పడింది. ఏంటిదంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది కూడా అప్పుడే ఏర్పడింది. ఇది వరల్డ్లోనే పెద్ద ఓపెన్ యూనివర్సిటీ. ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. తర్వాత ఏఐ మంత్రి నియమించుకున్న ఒక దేశం. ఓకేనా, యుఏఈ. ఓకే, ఇది మంత్రి ద్వారా ఏంటిది అని అంటే 50% సేవలను ఏఐతోనే వాళ్ళు చేసుకోవాలని చెప్పి ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేసుకున్నారు యుఏఈ వాళ్ళు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకు ఇండియా ఏఐ పిల్లర్స్. ఈ ఇండియా ఏఐ పిల్లర్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. దీన్ని నేను మళ్ళీ షార్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా, ఈ ఏఐ పిల్లర్స్ ఏంటిదంటే ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ. ఇవి కంపల్సరీ మనం 7 పిల్లర్స్ ఏంటి అని గుర్తుంచుకోవాలి. ఇండియాకి సంబంధించిన ఏఐ కంప్యూట్ కెపాసిటీ, ఇండియా ఏఐ డాటా సెట్ ప్లాట్ఫామ్, ఇంకొకటి ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్ ఉండాలి, సేఫ్ అండ్ ట్రస్ట్ ఉండాలి, ఇండియా ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఉండాలి, అండ్ ఏఐకి సంబంధించిన అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేట్ ఉండాలి, ఇండియా ఏఐకి సంబంధించిన స్టార్టప్ ఫైనాన్సింగ్ ఉండాలి. అంటే కంప్యూటర్ కెపాసిటీ ఉండాలి మనకు. ఇక్కడ ఇంకా ఏంటంటే డాటా సెట్ ప్లాట్ఫామ్ కూడా ఉండాలి, ఫ్యూచర్ స్కిల్స్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, సేఫ్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, ఇన్నోవేషన్గా ఉండాలి, అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కూడా ఉండాలి, స్టార్టప్ ఫైనాన్సింగ్ కూడా ఉండాలన్నట్టు. ఇవి 7 పిల్లర్స్. ఇండియాకి సంబంధించిన ఏఐకి సంబంధించిన 7 పిల్లర్స్. అండ్ మనకు ఏఐకి సంబంధించి మనకు రీసెంట్లీ కానీ మనకు ఏఐ సమ్మిట్ అయింది కదా, ఏఐ సమ్మిట్ గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా, ఇది ఎన్నో ఏఐ సమ్మిట్ మన దగ్గర జరిగింది. ఇంతకుముందుకు 2 ఎక్కడ జరిగినాయి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతుందని కూడా మళ్ళీ నేను చెప్తాను. ఓకే, అండ్ తర్వాత అమెరికా ఏంటిది అని అంటే ఇగో సైనిక యుద్ధ ఆర్మీ కాలేజ్ ఉంటుంది అన్నట్టు. అది ఏంటిదంటే యుఎస్ఏ అమెరికాలో ఆర్మీ వార్ కాలేజ్ ఉంది అన్నట్టు. ఈ ఆర్మీ వార్ కాలేజ్ అనేది అంతర్జాతీయ హాల్ ఆఫ్ ఫేమ్గా మన భారత ప్రధాన సైన్య అధికారి ఉన్నారు కదా ఉపేంద్ర ద్వివేదిని
అతనికి వచ్చింది అన్నట్టు. ఏంటిది? అంతర్జాతీయ హాల్ ఆఫ్ ఫేమ్గా. అండ్ ఇది మన భారతదేశానికి వచ్చిన మెంబర్ ఎన్నో అవుతారంటే థర్డ్ మెంబర్. ఇంతకు ముందుకు కూడా మనకు ఇద్దరికి వచ్చింది. వీకే సింగ్. వీకే సింగ్ ఏంటంటే ప్రజెంట్ అతను మిజోరాం గవర్నర్ అన్నట్టు. అండ్ ఇతను 2010 నుంచి 2012 వరకు ఆర్మీ చీఫ్గా వర్క్ చేసిండు వీకే సింగ్. అండ్ విక్రాంత్ సింగ్ అతను కూడా ఏంటిదంటే 2012 నుంచి 2014 వరకు కూడా అతను కూడా ఇండియన్ ఆర్మీ చీఫ్గా వర్క్ చేసిండు అన్నట్టు. ఇప్పుడు ఆర్మీ చీఫ్గా ఎవరున్నారు? ఉపేంద్ర ద్వివేది. కాబట్టి ఇతనికి అమెరికా సైనిక యుద్ధ ఆర్మీ కాలేజ్ వాళ్ళు, అంటే పెన్సిల్వేనియోలో ఉన్న ఈ కాలేజ్ వాళ్ళకి ఏంటిది అంతర్జాతీయ హాల్ ఆఫ్ ఫేమ్గా మనకు ప్రకటించడం జరిగిందన్నట్టు. ఇతనికి వచ్చిందన్నట్టు. అండ్ తర్వాత ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి కూడా కొత్త నియమాలు కూడా వచ్చినాయి అన్నట్టు. ఓకే, వీటికి సంబంధించి నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను. ఓకే, ఇలాంటి మీకు కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. కావాలని ఎవరైనా అడిగితే నేను వాట్సాప్ ద్వారా పంపిస్తాను. కావాలనుకుంటే బాగుంది అనుకుంటే లైక్ ఇవ్వండి.